సో, 'హైడ్రా రంగనాథ్' మరియు 'అమరపాలి' గారి విషయంలో ఒక చిన్న యుద్ధం లాంటిదే జరుగుతుంది. ఉద్యోగస్తుల నియామకంలో విషయంలో అట్లా. అంటే వాళ్ళిద్దరి మధ్యల ఈ క్లాష్ రావడానికి ఏంటంటారు కారణం? 2 కూడా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడు రంగనాథ్‌ని ఎక్కడి నుంచో రప్పించి వరంగల్లో ఎక్కడి నుంచో అనుకుంటా. హ్మ్. ఆయన ఇక్కడ డెప్యూట్ చేశారు. హైడ్రా అనే సంస్థ పెట్టి ఎక్కడైతే అనాథరైజ్డ్‌గా ఉన్నాయో చెరువులను ఆక్రమించి కబ్జా చేసి కట్టినయన్నీ లేపేయమని. అది కూడా కొంచెం తొందరపడ్డారు. ఇంకొంచెం ప్లాన్ చేసుకొని పక్కకి హ్మ్. వెళ్ళవలసింది. ఆయన ఒక్కడినే పిలిచేసి డిపార్ట్మెంట్ పెట్టమంటే మరి ఆయన యాస్ ఎ బ్యూరోక్రాట్ హెడ్ లాగా ఉంటాడు. మరి అతను సహాయం చేయడానికి చాలామంది కావాలి కాబట్టి తాత్కాలికంగా టెంపరరీగా జీహెచ్ఎంసీ వాళ్ళు వాడుకున్నారు. హ్మ్. జీహెచ్ఎంసీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ షీఈ్ ఎ గుడ్ ఆఫీసర్ అమ్రపాల్‌ని హ్మ్. పెట్టారు యాక్చువల్‌గా. సో, ఆవిడకి ఆల్రెడీ స్టేట్‌లో గ్లామర్ ఉంది. అందమని కాదు. షీ హ్మ్. ఈస్ వెరీ యాక్టివ్ ఆఫీసర్ అని చెప్పేసి. అండ్ ఆల్సో షీ లుక్స్ ప్రెటీ ఆల్సో. మొత్తం 2 కలిసి వచ్చినాయి. అండ్ ఆవిడ ద్వారా బయటకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ హెల్ప్ చేశారు. కానీ ఈలోగా రంగనాథ్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరిని ఇప్పుడు ఆళ్ళు మళ్ళా బ్యాక్ పంపించేయాలి కదా! హ్మ్. పంపించేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఫ్రెష్‌గా అపాయింట్ చేసుకుంటున్నట్టున్నాడు. నాకు అది నీ క్వెషన్‌లో అది అర్థమైంది అదే. ఆ! ఇక్కడ అంటే వీళ్ళు మళ్ళా వాళ్ళిద్దరి రిక్రూట్ మధ్యలో చేసుకుంటున్నాడు. ఉద్యోగస్తులు. మరి వాళ్ళకి ఇచ్చేయాలి హ్మ్. యాక్చువల్‌గాను. కొంతమందికి మళ్ళా బ్యాక్ టు అక్కడికి వెళ్ళటానికి ఇష్టం ఉండదు. హ్మ్. ఇక్కడ మేబీ పర్క్స్ ఇక్కడ ఉండే సాలరీ హైక్స్ ఇయి ఉండొచ్చు. హ్మ్. ఇది కొత్త డిపార్ట్మెంట్ ఇది. హైడ్రా అనేది ఇట్ వాస్ నో మోర్ బిఫోర్. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఈ డిపార్ట్మెంట్‌ని బాగా ఎస్టాబ్లిష్ చేసి పెడుతున్నారు ఇప్పుడు. కొత్తగా రిక్రూట్మెంట్లు అవన్నీ చాలా ఉంటాయి. దాని గురించి వాళ్ళకి ఏదో ఒక వాగ్వివాదంలో జరుగుతుందని అనుమానం. హ్మ్. బికాజ్ దట్ వాస్ హెడెడ్ బై అమ్రాపాల్. హ్మ్. దిస్ వాస్ హెడ్ బై రంగనాథ్. సో, ఈ మధ్యలో ఉన్నవారు ఉంటారు కదా! సబార్డినేట్స్ కింద ఇంజినీర్స్ అని. ఇట్ వాస్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ డిపార్ట్మెంట్ నౌ. హైడ్రా ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద వెరీ బిగ్ డిపార్ట్మెంట్ ఇన్ తెలంగాణ. మేబీ అదర్ స్టేట్లు కూడా కాపీ కొడతారు అది. అన్ని చోట్ల కబ్జాలు జరిగినాయి కదా! ఇది గాని సక్సెస్‌ఫుల్‌గా చేస్తూ మళ్ళా కాంగ్రెస్ గెలవగలిగితే అన్ని స్టేట్‌లో పెడతారు. ఇంక అన్ని స్టేట్‌లోనూ కబ్జా స్టోరీలు. ప్రతి ప్రతి స్టేట్ వెనకాల ఉండే దారుణమైన కథలే ఉంటాయి. క కబ్జాలు, ఇసుక దొబ్బేయడాలు. హ్మ్. ఆంధ్ర అయితే ఇసుక దొబ్బేయడం. అంతేనా? సో, ఇవే ఉంటాయి. సో, అది ఏ గవర్నమెంట్ ఫేవరబుల్‌గా ఉంటే అది చేస్తా ఉంటారు. ఇది మట్టుకు యాక్చువల్‌గా బాగా చేయాలి, మంచిగా చేయాలి. హైదరాబాద్ మళ్ళా బ్యాక్ టు పూర్వవైభవం రావాలి. ఈ వాటర్ అంతా కూడా అక్కడికి వెళ్ళాలి. అదర్‌వైజ్ ఫ్లడ్‌లు వచ్చేస్తాయని మంచి ఉద్దేశంతోటే పెట్టారు. కానీ సగం కారణం ఏంటంటే ఇలా పెట్టి డబ్బులు తినేసి కేటీఆర్ ఎక్కడికక్కడ వదిలేసాడు. ఆ విధంగానే బలైపోయాడు నాగార్జున. అలా వదిలేసినోళ్ళలో ఒకడు హ్మ్. డబ్బులు తినేసో, ఇంకొక విధంగా లబ్ధి పొందో దాని గురించి మనం అస్తమానం మాట్లాడుకోకూడదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ 10, 15 సంవత్సరాల నుంచి అలాగే ఉంటూ రాజశేఖర టైం నుంచి ఉన్నది. సో, ఎన్‌కన్వెన్షన్ ఈ అఫైర్. సో, దానికి కేటీఆర్‌ని దెబ్బ కొట్టడం గురించి ప్లస్ సిటీ కూడా బాగుపడుద్ది. యాక్చువల్‌గా సిటీ ఆఫ్ లేక్స్ అని హ్మ్. నాకు ఈ మధ్యన తెలిసింది నాకు. ఎప్పుడో 30, 40 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఇట్ యూస్ టు బి వెరీ బ్యూటిఫుల్. కార్‌లో ఎళ్తుంటే కింద పచ్చ గడ్డి మొలిచి కనిపిస్తా ఉండేదనమాట. సో, ఇక్కడ యాదవ్స్ అంతా ఈ పాలు వ్యాపారం చేస్తారు హ్మ్. గదా! సో, ఇప్పుడు అది కూడా కనపట్లేదు. అవును. కిందకి కనపడట్లేదు కిందకి వెళ్తుంటేనా. సో, అంత ఆ విధంగా ఇట్ హస్ బికమ్ ఎ గోల్డ్. హ్మ్. మోర్ దాన్ గోల్డ్. ద వాల్యూ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ ఈజ్ బికమింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట. సో, రకరకాల కారణాల వల్ల వాళ్ళ బిజినెస్ పీపుల్ విజృంభించారు. బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు దాన్ని మళ్ళా చేజిక్కించుకోవడం అనేది కరెక్ట్. ఎందుకంటే మీకు హ్మ్. ఎక్కడికెళ్తాయి వాటర్? మన వాటర్ వర్షం వచ్చింది. మొత్తం వచ్చేసింది. హ్మ్. అన్ని సిటీల్లోనూ అంతే యాక్చువల్‌గాను. సో, ఆ విధంగా ఇప్పుడు దాన్ని రీకన్‌స్ట్రక్ట్ చేసుకోవడం కోసం రీవ్యాంప్ చేస్తున్నారు ఇప్పుడు హైడ్రా అనే పేరు మీద. ఈ హైడ్రా అనే పేరు మీద పెట్టిన ఈ డిపార్ట్మెంట్‌లో కొంతమంది కావాలి కాబట్టి గవర్నమెంట్ నుంచి గవర్నమెంటే హెల్ప్ చేసుకోవాలి. రెండో గవర్నమెంటే కదా! అందులో అపోజిషన్ ఎందుకుంటారు? అందులోంచి ఇట్లా తీసుకుంటారు. ఆ తీసుకోవడంలో అమ్రాపాల్ హ్యాస్ టు ఒబ్లైజ్ కొంతమందిని. ఆ అబ్లిగేషన్‌లో కొంతమంది బ్యాక్‌కెళ్ళటం ఇష్టం ఉండదు. ఏమో మరి యాక్చువల్ గొడవ ఏదో నాకు అర్థం అవ్వలేదు నీ క్వెషన్‌లో. బట్ మేబీ అలా ఉండొచ్చు. హ్మ్. బికాజ్ దిస్ డిపార్ట్మెంట్ ఈస్ బికమింగ్ స్ట్రాంగర్. హైడ్రా ఈస్ గోయింగ్ టు బి దేర్. ఒక పక్కన సీఎం ఛాలెంజ్ చేస్తున్నాడు కదా! ఆ మూసా అది రివర్. మూసి ప్రక్షాళన. మోసీ రివర్ నేను వెనక్కి తగ్గేదేలే. హ్మ్. ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ రీవ్యాంప్ ద హోల్ థింగ్. సో, పేదవాళ్ళకి ఏం చేయాలో చేస్తాను. అది అడ్డుగా పెట్టుకుని ట్రంప్ కార్డుగా పెట్టుకుని బీఆర్ఎస్ ఈస్ ట్రైయింగ్ టు బ్లాక్‌మెయిల్. ఆడేం నమ్మకండి అని ఆయన చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ఆయన వెనక్కెళ్ళడు. వెళ్ళడు వాళ్ళందరికీ 2 బెడ్‌రూమ్ ఇస్తాడు. ఎవరికైతే ఎంత నష్టం వచ్చిందో ఇస్తాడు. అది ఇంకా ముందుగా ప్లాన్ చేసుకుంటే బాగుండేది.
ఇంత గొడవ లేకుండా ఉండేది. మీ ఇల్లు పడగొట్టేస్తాం, ఏం బాధపడకండి, మీకు సేమ్ ఇల్లు ఇంకోసారి ఇస్తాం. ఆ స్ట్రాటజీ తప్పింది. మరి సామాన్య మానవుని పడితే ఎక్కడికి వెళ్తాడు? సో దాని పెద్ద నేను రకరకాల ఐడియాలు ఇచ్చాను. బ్యాంకు కట్టకండి, బ్యాంక్ డబ్బులు కట్టొద్దని చెప్పాను. ఇటువంటి ఎగ్గొట్టేటివే. ప్లస్ 2 బెడ్రూమ్ తీసుకోవాలి మీరు. ఫ్లాట్లు పడగొట్టిన వాళ్ళు కూడా బ్యాంక్ ఉంటుంది కదా లోను, అంతే ఫినిష్. బ్యాంక్ ఇచ్చిన నీది పొరపాటు, పర్మిషన్ ఇచ్చిన నీది పొరపాటు. ఇంకా ఇన్ఫాక్ట్ అతను పెట్టిన ఇనీషియల్ అమౌంట్ ఉంటుంది కదా ఫ్లాట్ కొనుక్కుంటానే, అది కూడా గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తారు. చెయ్యాలి. మరి ఇటువంటి పర్యవసానాలు అన్నీ కలిస్తే ఎంత వస్తుంది? ఎన్ని వేల కోట్లు అయిపోతే చూడండి, గవర్నమెంట్కి నష్టం ఉంటుంది. ఇది వాళ్ళ కాన్సిక్వెన్సెస్ని వాళ్ళ ముందు చూడలేదు, ముందు చూపు చూడలేదు. అదే అనుకోవాలి మరి. ముందు చూపు చూసిన వాళ్ళు అయితే వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు కదా, ఇక పక్కన ఈ రివర్ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వీ విల్ గివ్ యూ అగైన్ హౌస్ అని చెప్పాలి కదా. చెప్తే అసలు గొడవ లేకుండా ఉన్నాం, ఇంత మళ్ళీ డైవర్సిటీ పాలిటిక్స్ లేకుండా ఉండేది. సో మంచి పేరు రావాల్సింది చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు రాకపోయినా కూడా దాని మీద మంట మీద పెట్రోల్ వేస్తూ ఉంటారు బీఆర్ఎస్, కొండ మీద కారం వేసినట్టు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఇందులో ఈ ఆర్గనైజేషన్ చేసే విషయంలో, అడ్మినిస్ట్రేషన్ చేసే విషయంలో డిజిహెచ్ఎంసి అమరాపాల్ గారి దగ్గర ఉన్న కొంతమంది వీళ్ళు తీసుకొచ్చి ఉంటారు. మళ్ళీ వెళ్ళటానికి వాళ్ళకి ఇబ్బందో, వెళ్ళటం ఇష్టం లేదో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద ప్రాబ్లమ్, ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఒక అర్థం లేదు. మేము దాట్ ఈస్ దే ఆర్ కాలింగ్ యాజ్ వరల్డ్ వార్ లాగా అంటున్నారు. కానీ అది పెద్ద వారేం కాదు. దే హావ్ టు అడ్జస్ట్. అందరూ స్టేట్ ఎంప్లాయీసే కదా, దేర్ ఆల్ ఎగ్జిక్యూటివ్స్, ఎంప్లాయీస్, గెజిటెడ్ ఆఫీసర్స్, చాలా మంది ఉంటారు, ఇంజనీర్స్. అంచేత వాళ్ళకి ఏదో పరిష్కారం చూడాలంటే మళ్ళీ ఈ వీళ్ళిద్దరే కూర్చోవాలి, రంగనాథ్ అండ్ అమరాపాల్ సిట్ అలాంగ్ విత్ ద హోమ్ మినిస్టర్. ఇక్కడ హోమ్ మినిస్టర్తో కూర్చోవాలి. సో అదే జరుగుద్ది. ఇట్స్ నాట్ ఎ బిగ్ వార్ అనుకుంటాను నేను. కాకపోతే ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది కదా ఇప్పుడు. హైడ్రాజ్ బికమ్ ద వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ అమంగ్ ఆల్ ద స్టేట్స్. ఇప్పుడు నిజంగా ఇది సక్సెస్ఫుల్ అయితే చాలా మంది ఫాలో అయిపోతారు. అది చాలా మంది ఫాలో అయిపోయి చాలా మంది గుండెల్లో రైలు పరిగెడతా ఉంటాయి. ఇప్పుడు అందరూ కబ్జా చేసిందే.